పాయింటింగ్ టు ఏ ఉమెన్. ఇప్పుడు మనం పాయింట్ అవుట్ చేస్తుంది ఉమెన్ గురించి, అంటే చెప్తుంది ఉమెన్ గురించి. ఓకేనా? మ్యాన్ సెడ్, చెప్తుంది ఎవరు ఇప్పుడు? మ్యాన్. ఎవరి గురించి? ఉమెన్ గురించి. హర్ ఫాదర్ ఈజ్ ద, అక్కడితో మనం ఏం చేయాలి? సెంటెన్స్ పక్కన పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి రావాలి? ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్. ఆఫ్ తర్వాత ఏముంది? మై ఫాదర్. మై అంటే చెప్తుంది ఎవరు? మ్యాన్. అది చాలా ఇంపార్టెంట్. మ్యాన్ ఫాదర్. అంతవరకు అయిపోయింది కదా. దాని ముందేముంది? ఓన్లీ సన్. ఈయనకి ఓన్లీ సన్ అంటే ఈయనే కదండి. ఓకేనా? అయిపోయింది. దాని ముందేముంది? ఈజ్ ద. ఇతను ఎవరంటే హర్ ఫాదర్. ఇతను ఎవరంటే హర్ ఫాదర్. అంటే ఇక్కడ ఉండాలి ఆమె. ఆమె ఇక్కడ ఉంటేనే కదా ఆయన ఫాదర్ అయ్యేది. అర్థమైందా? మై ఫాదర్ ఓన్లీ సన్ అండి. ఇంకా అక్కడ ఒకే ఒక సన్ అంటే ఆయనే కదా. ఆయన ఆమె యొక్క ఫాదర్ అంటే ఆమె ఇక్కడే కదా ఉంటే ఆయన ఫాదర్ అయ్యేది. అయిపోయింది స్ట్రక్చర్. ఇక నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాను, లేట్ చేయను. హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద ఉమెన్? మ్యాన్ ఉమెన్కి ఏమవుతాడండి? ఫాదర్. సో ఆప్షన్ ఏ. చూసారా ఎంత ఈజీనో? ఫోటోగ్రఫీ ప్రాబ్లమ్స్ అంత ఈజీగా ఉంటాయి, లాజిక్ వైజ్ వెళ్ళాలి. సో ఈజ్ ద, వాజ్ ద అంతవరకు ఆ సెంటెన్స్ పక్కన పెట్టి ఆఫ్ అని ఉంటుంది కదా, దాంట్లో చివరికి వెళ్ళిపోయి ఆ చివరి నుంచి ఈజ్ ద అనే వరకు వచ్చేసి ఆ ఈజ్ ద ఎవరు అనేది రెండింటిని కంబైన్ చేస్తే అయిపోతుంది. ఓకేనా?